నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరోసారి ఉదయకాలం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగుండగా ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కబొరుటకే గాని మరి దేనికినే పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమిలో నుండి క్రూర మృగం వల్లను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడిను. ప్రార్థన చేసుకున్నాం. సకలాశ్వాలకు కారణభూతురా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మరొకసారి యొక్క లేఖన భాగం మేము ఇక్కడ చదివి ఉండగా చదవబడిన భాగంలోంచి నాతోనూ మాతోనూ మాట్లాడమని మరొకసారి వినయంగా తలలో వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రయాసతోనూ భారంతో నీ బిడ్డలు ఇక్కడికి చేరి వచ్చుండగా మా హృదయాలు కదిలించండి. నీ ఆత్మతో మమ్మల్ని సంధించండి. ఏది మాకు అవసరమో దాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్న వ్యర్థమైన దాన్ని, లోక సంబంధమైన దాన్ని పూర్తిగా మాలో నుంచి తీసివేయమని, విసిరేయమని, భారమైన దాని నుంచి మమ్మల్ని దూరపరచమని, వేరుపరచమని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి దేవుని చిత్తమైతే ఒక అంశం మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమై ఉన్నది ఇది. మరి ఈ రోజు అయితే నేను పూర్తి చేస్తాను అనుకోవట్లేదు. ఈ అంశం అయితే మరి ప్రభు చిత్తమైతే కొనసాగేలాగే ఉన్నది. వర్తమాన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైతే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే మెసేజ్ బిలీవర్. లోకస్తుల గురించి మనం మాట్లాడుకోవటానికి కాదు, కానీ పూర్తిగా వర్తమానంలో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ పూట దేవుని చిత్తమైతే. ఎందుకని ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, లోకంలో ఉన్న వ్యక్తికి పరిశుద్ధాత్మ సంబంధం లేదు. వర్తమానంలో ఉన్న వారికే పరిశుద్ధాత్మకి సంబంధమై ఉన్నది. ఎందుకంటే దేవుడు ప్రత్యేకించి భూమి మీద ఆయన ఉండగా మనల్ని కొన్నిటితో పోల్చాడు. ఉప్పు గురించి పోల్చాడు, వెలుగు గురించి పోల్చాడు. ఎందుకు ఆయన మనల్ని పోల్చాల్సి వచ్చిందంటే, ఉప్పు నిస్సారమైతే అది పారేయబడాలి, మనుషుల పాదముల చేత తొక్కబడుతుంది. అలాగే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే అతను కూడా ఇసిరేయబడతాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకోని వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి రాలేడు. అంటే ఒక రకంగా వేడవబడతాడని. ఆయన రాకడలో పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దేవుని యొక్క రాజ్యం చేరతాడు. నిజమేనా? అలాగే ఉప్పు అది సారం ఉంటే అనేది కూరలో వాడబడుతుంది, లేకపోతే విసిరేయబడుతుంది. ఆరిపోయిన తర్వాత ఆ లైట్ని ఇంట్లో ఉంచుతాం, మనం ఆ బల్బుని ఇంట్లో ఉంచుతామా? పడేస్తాము. అలాగే పరిశుద్ధాత్మ లేని వ్యక్తిని దేవుడు కూడా విసిరేస్తాడు. కాబట్టి ఈ దినము వర్తమానంలో ఉన్నామని చెప్పుకోవటం కాదు, కానీ నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండవలసి ఉన్నావు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ దగ్గర ఏమీ లేదు. నా దగ్గర 100 పుస్తకాలు ఉండొచ్చు, లేకపోతే 205 పుస్తకాలు ఉండొచ్చు, రకరకాల బైబిల్ నా ఇంట్లో పెట్టుకోవచ్చు. నా ఇల్లు మొత్తం ప్రవక్తల ఫోటోలతోనూ బైబిల్తో మొత్తం నింపచ్చు, కానీ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రయోజనం ఏది లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బొమ్మల్లో ఉండడు, పరిశుద్ధాత్మ ఇళ్లల్లో ఉండడు, పరిశుద్ధాత్మ చర్చిల్లో ఉండడు. పరిశుద్ధాత్మ ఉండేది నీవే అయి ఉన్నావు.
కాబట్టి బైబిల్ చెప్పినట్టు అపోస్తలుడు పౌలు అంటున్నట్టు నీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి దేవుడు నివాసం చేయాల్సింది నీ లోపలే. ఆయన నీలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గరికి వాక్యం పంపించింది. వాక్యం నువ్వు నమ్మినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, నీ తప్పులని ఒప్పుకున్నప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నీ హృదయాన్ని ఖాళీ చేసి శుభ్రపరిచి ఆయన యొక్క ఆత్మతో నింపి నీ లోపల నివాసం ఉండటానికే దేవుడు ఈ గడియ వర్తమానం పంపించింది. నిజమేనా? వర్తమానం వచ్చిందని మనము గంతులేయటం కాదండి. వర్తమానం వచ్చింది గర్వం తేటానికి కాదు. వర్తమానం వచ్చింది జ్ఞానం తేటానికి కాదు. వర్తమానం వచ్చింది నువ్వు దేవునివై పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలని వచ్చున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం తీసుకోవాల్సిన విధంగా తీసుకున్నప్పుడు ఆత్మ నీ లోపలికి రావాల్సిన విధంగా వచ్చేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వేమీ పొందుకోలేవు, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వేమీ సాధించలేవు, పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క రాజ్యము చేరటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశము లేదు. కాబట్టి ఈరోజు మనకి ఏదన్నా పరలోకం వెళ్ళటానికి అర్హత ఉన్నది అంటే దేవుడు పెట్టిన అర్హతలో ఒక్కటే. ఏంటంటే ఆ ఒక్క అర్హత పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఏమా చూడండి, ఈరోజు వివాహం చేయాలంటే మనం చూసేది ఏంటి? జనరల్గా చెప్పండి. ఒక అమ్మాయికో ఒక అబ్బాయికి వివాహం చేయాలంటే ఏం వెతుకుతాం ఫస్ట్? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆస్తి, అందము, ఉద్యోగము, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూడాలి. అంతేనా? మరి ఈ కాలపు ప్రవక్త వివాహం చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి ఏమడిగాడు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మాయిని ఒక ఆయన పెళ్లి చేసుకుంటానంటే వినబడలేదు. ఎందుకని? మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కూడా పరలోకం పోవాలా. అర్థమవుతుందా? అంటే దేనికి విలువ ఉండదు భూమి మీద ఇప్పుడు? మరి ఈరోజు మనం దేనికి విలువిస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు విలువిచ్చావో నువ్వు చేసే ప్రతి దాంట్లో ప్రథమ స్థానంలో పరిశుద్ధాత్మను ఉంచుతావు. ప్రతి దాంట్లో. అంటే మన క్రియలు మనకు తెలియజేస్తాయి మనం ఏమై ఉన్నామని. క్రియలు తెలియజేస్తాయి. ఈరోజు క్రియలు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనవి. క్రియలు లేని విశ్వాసము మృతము. పరిశుద్ధాత్మ 100 సార్లు చెప్పుకోవడం వల్ల పరిశుద్ధాత్మను పొందుకోము, కానీ నువ్వు జీవించే క్రియలు బట్టి నువ్వు ఆత్మను పొందుకుంటావు. వాక్యాన్ని నువ్వు తీసుకునే విధానం బట్టి నువ్వు ఆత్మను పొందుకుంటావు. ఎందుకని ఆత్మ గురించి ఎంత మనము గట్టిగా నొక్కి మనం చెప్తా ఉన్నామంటే, నువ్వు ఆత్మ కింద ఉన్నప్పుడు నీ గురించి సమస్తము పూర్తిగా స్వాధీనము చేసుకునేవాడు దేవుడై ఉన్నాడు. ఎందుకు నాకు ఆత్మ కావాలంటే, ఆత్మ పొందుకునేదాకా ప్రయాస, పొందుకున్నాక నీ ప్రయాస ఇంకేమీ లేదు. అక్కడి నుంచి నడిపించే బాధ్యత దేవుడిది. నిజమేనా? ఒకసారి చూద్దాం. బైబిల్లో పద్మాసు ద్వీపంలో ఒక ఆయన విసిరేయబడ్డాడు. జ్ఞాపకం ఉండదు ఆయన? ఎవరైనా? యోహాను పద్మాసులో విసిరేయబడిన తర్వాత అక్కడ దగ్గర ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి. జాన్ వాజ్ ఇన్ ద స్పిరిట్ రిసీవింగ్ దోస్ విజన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. యోహాను పద్మాసులో పడేసిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత దర్శనములు చూస్తున్నాడు. అవునా? ఎప్పుడు చూశాడు? పద్మాసులు వేసే కాదు, పద్మాసులో ఆత్మను పొందుకున్నాక దర్శనములు చూస్తున్నాడు. అంటే నువ్వు దర్శనములు చూడాలంటే దేవుడు ఒక ఆత్మ కావాలి. దర్శనములకి అర్థం చెప్పాలంటే ఆత్మ కావాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, యోహానుని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకొరకు? దర్శనములు తీసుకోవటానికి, ఆ దర్శనంలోకి అర్థం తెలుసుకోవటానికి, ఆ అర్థాన్ని రాయటానికి, ప్రకటన గ్రంథం రాయటానికి యోహాను దేవుడి చేత నిర్ణయించబడిన వ్యక్తి. ఇంకో రకంగా మనకి అర్థమయ్యే భాషతో మాట్లాడితే, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నిర్ణయించబడిన వాడు యోహాను. ఇంకో రకంగా మనకు అర్థమయ్యేలాగా మాట్లాడాలనుకుంటే, ఈ యోహాను ఎవరంటే వధువుకి సాదృశ్యమై ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథంలో పద్మాసులు విసిరేయబడిన యోహాను ఎలాగైతే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎన్నుకోబడ్డాడో, అలాగే చిట్ట చివరి దినముల్లో దేవుడు యొక్క ఆత్మ పొందుకోవడానికి భూమి మీద కొంతమంది ఎన్నుకోబడి ఉన్నారు. ఎవరా ఎన్నుకోబడ్డ వారంటే బైబిల్ చెప్తా ఉన్నది, అంత్య దినములందు నేను సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరించదను. సో దే ఆర్ సమ్ స్పెషల్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ఎట్ ది ఎండ్ టైమ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అంత్య దినముల్లో దేవుడి కొరకు భూమి మీద కొద్దిమంది ప్రజలు ఉండవలసి ఉన్నారు. నిశ్చయంగా దేవుడు ఒక మార్గమై ఉన్నది. రెండో మాట, యాక్చువల్లీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ వాస్ దట్ జాన్ వాస్ కాట్ అప్ ఇన్ ద స్పిరిట్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద లార్డ్స్ డే. ఇక్కడ ఇంకో చిన్న మాట ఉంది, కొంచెం మీకు చెప్పడానికి కష్టంగా ఉంటుంది, ఆయన ప్రయత్నం చేద్దాం. యోహాను పద్మాసులో ఉండగానే ఆత్మను పొందుకోగానే అక్కడే లేడు. ఎక్కడికి కొనుపోబడ్డాడంటే బైబిల్ అంటా ఉన్నది, ఆయన పరమునకు కొనుపోబడ్డాడు, పరలోకానికి కొనుపోబడ్డాడు.
ఎలా కొనుకోబడ్డాడు? ఆత్మ చేత. ఆత్మ ఒక ప్రభావం చేత ఈయన పరలోకాన్ని కొనుకోబడ్డాడు. ఏమా? కాబట్టి ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే, ఆత్మ యొక్క ప్రభావం కింద మనం ఉన్నప్పుడు పరలోకాన్ని నడిపించేదే పరిశుద్ధాత్మ. అందుకని మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉండదు. దేవుని నామానికి మహిమ. అక్కడ ఇంకో సంగతి గమనిస్తే జరిగిన దాంట్లో చూడండి, he was caught up in the spirit and transported into the Lord's day. ప్రభు యొక్క దినము కొరకు ఆయన పరలోకాన్ని కొనిపోబడ్డాడు. గమనించాల్సింది ఏంటంటే, విచ్ ఈజ్ ఎట్ టు కమ్. ఆ ప్రభు యొక్క దినం అనేది ఇంకా రావలసి ఉన్నది. మరి రానయ్యున్న ప్రభు యొక్క దినముకి ఇంకా రాలేదు. మనం ఈ రోజుకి ఎదురు చూస్తాం ప్రభు యొక్క దినము కొరకు. అయితే మనము కూడా ఇంకా చూడని ప్రభు యొక్క దినమును యోహాను ఎలా చూశాడు? వినపడలేదు. పరిశుద్ధాత్మ సహాయము చేత. అంటే ఈరోజు నిజంగా అదే పరిశుద్ధాత్మ కానీ మనం కానీ పొందుకుంటే మన జీవితంలో జరగబోయే కూడా మనకు తెలియాలి కదా. ప్రతి ఒక్క లేఖనం నీకు తెలియాలి కదా. లేఖనం నీకు వివరించాలంటే పరిశుద్ధాత్ముడే కావాలి. అపవాది యొక్క కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు నీకు తెలియాలంటే పరిశుద్ధాత్మే కావాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న దురవస్థలను దాటాలంటే పరిశుద్ధాత్ముడే కావాలి. ప్రతిసారి నాయకత్వం ఆయన వహించాలి. కాబట్టి గమనించండి, ఈరోజు జరగబోయేదాన్ని దేవుడు యోహాను ఎందుకు తెలియజేస్తారంటే, యోహాను కొరకు కాదు కానీ అది మన కొరకై ఉన్నది. ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడితే అది నా కొరకై ఉన్నది. దేవుడు నా కొరకు అన్ని బయలుపరచడానికి రాబోయే దినమునకు యోహాను తీసుకెళ్ళి యోహానికి అన్నిటిని చూపించి, అన్నిటిని బయలుపరిచి, అన్నిటిని రాయించి గ్రంథంలో పెట్టి ఆ గ్రంథం మన కొరకు పంపించున్నాడు. ఏమా? ఇంకొంచెం మన లోతుగా అర్థమయ్యటానికి చూసినట్లయితే, ఇదే దేవుడు ఆదికాండం రాయటానికి మోషేని కాలానికి వెనక్కి తీసుకెళ్ళాడు. యోహానేమో కాలానికి ముందుకు తీసుకెళ్ళాడు 2000 సంవత్సరాలకి. అక్కడ మోషేని 2500 సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడు. అదే దేవుడు. ఎందుకని ఆ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఆదికాండం రాసింది ఎవరు? మోషే రాశాడు. ఆదికాండంలో మోషే పుట్టాడా? పుట్టలేదు. మోషే పుట్టింది ఎక్కడ? నిర్గమకాండంలో. నిర్గమకాండంలో పుట్టిన ఆయన ఆదికాండం ఎలా రాయగలడు? భూమి మీద ఏ మనిషి లేడుగా దేవుడు చేసినప్పుడు. మరి ఎలా రాయగలదంటే, కాలానికి వెనక్కి దేవుడు తన ఆత్మ సహాయంతో మోషేని తీసుకెళ్ళి మోషేకి అన్నింటిని చూపించి అన్ని రాయించాడు. అదే దేవుడు యోహాను కాలానికి ముందుకు తీసుకెళ్ళి మన కాలంలో రాబోయే ప్రభు యొక్క దినం ఏదైతే ఉన్నదో ఆ దినమును జరగబోయే ప్రతి సంఘటనని ఆయన రాయటానికి అవకాశం ఇచ్చి రాయించాడు. దాని ఒక అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో జరిగిపోయినది కానీ జరగబోయేది కానీ దేవుడు పూర్తిగా ఆయన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎందుకు ఆత్మను పొందుకోవాలంటే, సమస్తాన్ని సరిచేయగలిగే శక్తి దేవుడు ఆత్మలోనే పెట్టాడు. ఆ ఆత్మని మనకి ఉపదేశకుడిగా పెట్టాడు. సో హీ ఈజ్ ఎ టీచర్ టు మీ అండ్ యూ. ఈరోజు పరిశుద్ధాత్ముడే నీకు నాకు నేరుగా ఉపదేశకుడు అయి ఉన్నాడు. బైబిల్ అంటే ఉంది, ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ ది డే ఆఫ్ ది లార్డ్ విచ్ ఈస్ టు బి ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో రాబోయే ప్రభు దినము అని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నది. అండ్ జాన్ ఈజ్ నౌ సీయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ డే. రాబోయే భవిష్యత్తు దినము గురించి యోహాను పోయి ముందుగా అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఎట్లాగ సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా. బైబిల్ చెప్తా ఉన్నది, అబ్రహాం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే రాబోయే దానిని, అదృశ్యమైన దాన్ని దృశ్య రూపంలో చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు కదా, మేము కంటికి కనిపించే వాటిని చూడటం లేదు, కంటికి కనబడిన వాటిని మేము చూస్తున్నాము. ఎట్లాగంటే విశ్వాసం ద్వారా. ఎటువంటి విశ్వాసం అంటే దేవుడు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వలన. దేవుని నామానికి మహిమ. తర్వాత ఇంకొక మాట అక్కడ చూద్దాం. లెట్స్ నాట్ లెట్ నథింగ్ ఇన్ఫ్లుయెన్స్ us బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన మీద దేని యొక్క ప్రభావం ఉండకూడదు, కానీ ఒకవేళ ప్రభావం ఉండాలంటే ఒక్కదాని ప్రభావమే ఉండాలి. ఆ ప్రభావము దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం. చూడండి, మనం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో ఉండే వస్తువులు అమ్మే వ్యక్తి మన మీద ప్రభావం చూపిస్తాడు. ఇక్కడే ఏటగిరారం ఫస్ట్ టైంలో నా స్నేహితుడు ఒక ఏమన్నా, మీకు కూడా తెలుసు, గతంలో చూశారు. వాళ్ళది ఒక బట్టల షాప్ ఉంది అక్కడ. ఆ బట్టల షాప్లోకి వస్తా ఎవరన్నా మెట్లు ఎక్కుతా ఉంటే, నేను కూడా ఉండేవాడిని అతనప్పుడు ఆ షాప్ దగ్గర. అప్పుడప్పుడు అతను బట్టల షాప్లోకి ఎవరన్నా వస్తా ఉంటే వచ్చే వ్యక్తిని చూడు, షాపులో బట్టలు చూస్తాడు. నేను ఒకసారి అడిగా, నువ్వెందుకని షాపులోకి ఎవరైనా కస్టమర్ వస్తే కస్టమర్ దగ్గరికి వెళ్ళి చూసి పలకరించాలి కదా, నువ్వెందుకు బట్టలు ఏమి చూస్తున్నావు అన్న. తర్వాత గమనిస్తా ఉన్నా, అతను నాకేం సమాధానం చెప్పాలి, నవ్వు ఊరుకున్నాడు. తర్వాత 2 సార్లు 3 సార్లు గమనించాక, ఎవరైనా షాపులో కస్టమర్ వస్తుంటే ఇతను ఏ బట్టలు చూస్తున్నాడో వాళ్ళతో ఆ బట్టలో కనిపిస్తాడు. ఇది ఎట్లాగా?
వాళ్ళు ఏమైనా కొంటారా అని, అది వేస్ట్ అంటాడు, ఇదే బాగుంది అంటాడు. ఎట్లాగైనా అయ్యే ఆడికి అమ్ముతాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళాలంటే ఏం కొనాలో డిసైడ్ అవ్వకుండా వెళ్తే వాళ్ళు చెప్పిందే మీరు కొనుక్కొని వస్తారు. దాని ఒక అర్థం ఏంటి తెలుసా? ఇతరుల ప్రభావం కింద మనం ఉన్నాము. ఇతరుల ప్రభావం కింద మనం ఉన్నాం. కొన్నిసార్లు మనం కొన్ని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, కొద్ది మందిని మనం కలిసినప్పుడు, అక్కడ వాళ్ళు ధరించే వస్త్రాలు చూసి మనం ఏమనుకుంటాం? నెక్స్ట్ టైము షాప్కి వెళ్ళాక ఇవే కొనాలి. కొన్నిసార్లు కొద్దిమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఇళ్లలో మంచి మంచి వస్తువులు చూసాక ఇంటికి వచ్చాక ఏమనుకుంటాం? మేము ఇంటికి వెళ్ళాక డబ్బులు వచ్చాక ఏంటిదంతా? ప్రభావము. ప్రభావము. అయితే నేనంటున్నా, ఇవేనా నీ మీద ప్రభావం చూపించొద్దు. దేవుని యొక్క వాక్యం ప్రభావం చూపించాలి. దేవుడి యొక్క ఆత్మ ప్రభావం చూపించాలి. మనం సంఘానికి వచ్చినప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తిని చూసి ఇదిగో నేను కూడా ఇలాగ పొందుకోవాలనుకోవాలి. ఎవరైనా 2 గంటలు ప్రార్థన చేస్తా ఉంటే మనం ఇంకా వాళ్ళని చూసి ప్రేరేపణ పొంది నేను కూడా ప్రార్థన చేయాలనుకోవాలి. ఎవరిని ఉపవాస ప్రార్థనలో ఉంచామంటే ప్రతిరోజు నేను కూడా అలాగ ఉండాలి. అంటే నువ్వు దేనికి ప్రభావం చెందాలో దానికి ప్రభావం చెందాలి. దేనికంటే దానికి ప్రభావం చెందాలి. ప్రతి ఒక్కటి నీ మీద ప్రభావం చూపించేదే. లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రభావం చూపించేదే. ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి లూసిఫర్ వచ్చినప్పుడు వాడు కూడా ప్రభావమే చూపించాడు. వాడు లోకం యొక్క ప్రభావం చూపించి పడేయాలని చూశాడు. కంటికి కనిపించే వాటిని చూసి పడేయాలని చూశాడు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా నిన్ను ఏదో రకంగా దేవుడి యొక్క వాక్యం నుంచి పడేయటానికి, ఆత్మ కింద నుంచి పడేయటానికి, దేవుని నుంచి దూరం చేయటానికి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. వాటన్నిటి విషయాల్లో నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఏది నీ మీద ప్రభావం చూపించినదో అది వాక్యానికి సంబంధించిందై ఉండాలి. అది ప్రార్థనకి సంబంధించిందై ఉండాలి. అది విశ్వాసానికి సంబంధించిందై ఉండాలి. అది దేవుడి యొక్క ఆత్మకి సంబంధించిందై ఉండాలి. కానీ లోకంలో ఉన్న మరేది నీ మీద ప్రభావం చూపించదు. ప్రత్యేకించి మగపిల్లల్లో, యవనస్తులు, వీళ్ళు ఒక దశ రాగానే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మంచి డ్రెస్సింగ్ మీద ఒకటి ఉంటుంది, బైకుల మీద ఉంటుంది. ఎందుకు? వీడు ఎవరినో చూసాడు, ఎక్కడో చూశాడు ఒకటి, దాని మీదకి వెళ్ళింది ప్రభావం. ఎందుకని ప్రభావం అక్కడికి పోయినది? నీ దగ్గర వాక్యం ఉంటే, నీ ప్రభావం వాక్యం మీద ఉంటే బైక్ మీదకి ఎందుకు పోతుంది? పోదు కదా. అంటే మన యొక్క ప్రభావం ఎలా ఉంది చూడండి. మనలో ఇంకోటి ఉంది, ఇది చెప్పడానికి కష్టంగా ఉంటుంది కదా అనే పదం వాస్తవంగా నిజం. అది చంచల స్వభావం అని ఒక పదం ఉంటుంది. ఏంటి అర్థము? ఏంటి చంచల స్వభావం అంటే? స్థిరముగా ఉండదు. అవునా? చూడండి, చిన్నప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలంటే ఏం కావాలని అడుగుతారు? చాక్లెట్లు వేసి, బిస్కెట్లు వేసి, తర్వాత సైకిల్ వేసికి వచ్చింది. సైకిల్ వేసుకొని కాలేజీకి వెళ్తారా? అప్పుడు ఏమడుగుతారు? తర్వాత ఏమవుతుంది? ఆలోచనలు మారుతూ ఉన్నాయి. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నీకు ఆలోచనలు మారకూడదు. కానీ అయినా మనకి మారుతానే ఉంటాయి. చూడండి, ఈరోజు నాకు ఒకటి కావాలి, రేపొద్దున మళ్ళీ ఇంకొకటి కావాలి. అంటే మన ఆలోచన స్థిరంగా లేదు. అయితే వీటన్నిటి మధ్య నీకు ఒక సంగతి చెప్తా. ఏంటి రహస్యమైన సంగతి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నావో నువ్వు అంతకు మించి ఇంకేం అడగవు. ఈ మిగతావన్నీ నీకు వస్తానే ఉండి నువ్వు అడుగుతానే ఉంటాయి, వస్తానే ఉంటే పోతానే ఉంటాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఇక వచ్చేది లేదు, పోయేది లేదు. నీ దగ్గరికి స్థిరమైన విశ్వాసం వస్తుంది. ఎందుకంటే అప్పటికే నువ్వు బలమైన పునాది మీదకి వచ్చావు. ఎప్పుడైతే నువ్వు బలమైన పునాది మీద ఉన్నావో నీవు రానయ్య ఉన్న సంగతుల మీద దృష్టి పెడతావు. కానీ ఇక్కడ నీ చుట్టుపక్కల ఉన్న దేని మీద నీకు నీ యొక్క దృష్టి ఉండదు, నీ ఆలోచన ఉండదు. కాబట్టి నువ్వు అన్నిటికన్నా దాటి నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నువ్వు పొందుకునేది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావో, ఆ ఆత్మ యొక్క ప్రభావం కింద నువ్వు ఉన్నావో, ఈ లోకపు సంగతులు నీ మీద పనిచేయవు. ప్రైజ్ ది లార్డ్. See, let that be our influence. ఈరోజు మన మీద ఏదైనా ప్రభావం ఉండాలంటే ఒక్కటే మనం కోరుకోవాలి, దేవుడు యొక్క ఆత్మ ప్రభావం. మరే లోకానికి సంబంధించి ప్రభావం మనకొద్దు. ఎందుకని ఆ ప్రభావం కావాలంటే ఇట్ బ్రింగ్స్ అవర్ సెల్ఫ్ బ్యాక్ టు ద ఫెయిత్. తిరిగి మనల్ని బలమైన విశ్వాసాలకు నడిపించగలిగే శక్తి ఉన్నది పరిశుద్ధాత్మకే, దేవుని యొక్క వాక్యమునకే. బ్యాక్ టు ద కరెక్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్. నిజమైన లేఖనం దగ్గరికి మనం నడిపించేది పరిశుద్ధాత్ముడు. నో మ్యాటర్ వాట్ ద రెస్ట్ ద వరల్డ్ హ్యాస్ టు డూ. మిగతా ప్రపంచం మొత్తం ఏం చేస్తుందో నీకు సంబంధం ఉండదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు.
పద్మాసులో యోహాన్ని పడేస్తే ప్రపంచం మొత్తం వేరేది ఆలోచిస్తుంటే యోహాను వేరేది ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ కింద ఉన్న పౌలు లోకం ఆలోచించేది వేరు, పౌలు ఆలోచించేది వేరు. కైప ఆలోచిస్తున్న వేరు, అన్న ఆలోచిస్తున్న వేరు, సద్దూకెళ్ళి పరిశీలి ఆలోచిస్తున్న వేరు. వారందరి మధ్యలో పౌలు ఉండగా పౌలు ఆలోచించేది వేరు. కారణం ఏంటంటే పౌలు ఎప్పుడో వారి ఆలోచన దాటిపోయాడు. ఇప్పుడు ఈరోజు నిజమైన పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మన కుటుంబంలో ఉంటే ఆ వ్యక్తి మనందరిలాగా ఆలోచించరు. ఎందుకని ఆలోచించాలంటే అతని యొక్క దృష్టి పరలోకం మీద ఉన్న వాటి మీద ఉంటుంది, కానీ నీ పక్కనే ఉన్న వాటి మీద ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట, రెవల్యూషన్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రత్యక్ష అనేది దేవుడి దగ్గర నుంచే వస్తుంది. పరిశుద్ధాత్మ అనేది దేవుడి దగ్గర నుంచే వస్తుంది. నో మ్యాన్ క్యాన్ ఇంపార్ట్ ఇట్ టు అనదర్ మ్యాన్. ఏ ఒక్క వ్యక్తి నీ లోపల ప్రత్యక్షను పెట్టలేడు, ఏ ఒక్క వ్యక్తి నీ లోపల పరిశుద్ధాత్మను పంపలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఇచ్చేవాడు దేవుడు, వాక్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, ప్రత్యక్షను ఇచ్చేవాడు దేవుడు, బయలుపరచువాడు కూడా దేవుడే. గ్రహించిన సంగతి, బయలుపరిచేవాడు లేకపోతే అది నీకు అర్థం కాదు. ఒక సేవకుడు మాట్లాడుతున్నా నువ్వు వాక్యాన్ని తీసుకోలేవు. కారణం ఏంటంటే దేవుడు నీకు బయలుపరిస్తేనే నువ్వు తీసుకుంటావు. నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎంత వర్తమానం చదివినా, బైబిల్ నువ్వు 1,000,000 సార్లు చదివినప్పటికీ, 2,000,000 సార్లు తిరిగి రాసినప్పటికీ దేవుడు బయలుపరచకపోతే ఆ బైబిల్ నీకు ఒక్క ముక్క అర్థం కాదు. ఇట్ హ్యాస్ టు బి రివీల్డ్. దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప, లేకపోతే మరేది అర్థముగానే కాదు. కారణం ఏంటి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే మనకి బయలుపడదు. అయితే దేవుడు బయలుపరచాలనుకుంటే ఒక్క క్షణము చాలు. అయితే దేవుడు ఎప్పుడు బయలుపరచాలనుకుంటాడో తెలుసా? మనము యథార్థంగా ఉన్నప్పుడు, తగ్గింపు కలిగి ఉన్నప్పుడు. మీరు చూడండి, బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా గర్వం కలిగిన వారికి బయలుపరచాల. ఎందుకు ఈరోజు వధువు దీనులుగా ఉండాలని కోరుతున్నారంటే, గర్వం ఉన్న చోట దీనత్వం ఉండదు, దీనత్వం లేని చోట దేవుడు ఉండడు. కాబట్టి ఈరోజు దీనత్వం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ పొందుకున్న వారందరూ ఎలాగుంటారంటే దీనులు వలె. దీనులు వలె ప్రతి ఒక్కరిని మనము గౌరవించి, ప్రతి ఒక్కరిని మనము హెచ్చించే వాళ్ళ ఉండాలి. లేకపోతే నన్ను ఎవడో కూడా హెచ్చించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మనం హెచ్చించాలని కోరుకున్నామో మనం అప్పుడే పడిపోవడం ప్రారంభిస్తాం. దేవుడు భూమి మీదకి వచ్చాక ఆయన హెచ్చిస్తున్నాడు. ఒకసారి చూడండి, భూమి మీద ఉండగా యేసుక్రీస్తు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఎట్లా ఉంటుంది అన్నది. భూమి మీద స్త్రీలకు వెళ్ళిన అందరిలోకి యోహాను ఘనుడు అని చెప్పాడు. ఇప్పుడు భూమి మీద అందరిలోకి గనుడు అంటే ఎవరు? యోహాను. మరి ఆ యోహాను యేసుక్రీస్తు గురించి చెప్పమంటే ఏమంటున్నాడు? ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా నేను సరిపోనంటున్నాడు. ఇదేంటిది? యేసుక్రీస్తు చెప్పాడు కదా నేనే గనుడు అని చెప్పాలి కదా, కానీ ఆయన ఏమంటున్నాడు? ఎందుకని అన్నాడు చెప్తారా? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ ప్రభావం కింద ఉన్న వ్యక్తికి సత్యం ఏంటో ఎప్పుడు తెలుసుంటుంది, ఏది నిజమో తెలుసుంటుంది, ఏది వాక్యమే తెలుసుంటుంది, ఏది ఆత్మ నడిపింపో తెలుసుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పొరపాటు పడడు, ఆ వ్యక్తి తప్పిపోడు, ఆ వ్యక్తి జారిపోడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను ఎవరని మీరు అనుకుంటున్నారంటే, అప్పుడు పేతురు ఒక అడుగు ముందుకేసి అన్నాడు, ప్రభువా నీవైతే సజీవుడివైన దేవుడి కుమారుడైన క్రీస్తువి. అప్పుడు ఆయన ఇలాగ అనలేదా? సీమోను బర్యోనా నువ్వు ధన్యుడివు, రక్తమాంసం నీకు సంగతి బయలుపరచలేదు, కానీ పరలోకమందుడు నా తండ్రి నీకు సంగతి బయలుపరచును. రక్తము మాంసం అంటే నరులు నీకు బయలుపరచలా. రక్తము మాంసం కాక మన దగ్గర ఏముండదంటే ఇక మిగిలింది ఆత్మ. మరి బయలుపరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడే నీకు సంగతి బయలుపరిచాడు. కాబట్టి ఈరోజు మనము వాక్యానుసారంగా ఉండాలంటే బయలుపాటు కావాలి. ఆ బయలుపాటు కావాలంటే అది రావాలంటే దేవుడు ఇవ్వాలి. అది ఇవ్వటానికే దేవుడు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మ. ఏమని ఒకసారి మనం వెనక నుంచి చూద్దాం, స్టార్టింగ్ నుంచి చూద్దాం. వస్తే ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడున్నామో, ఎందుకున్నామో, ఏం మనకు కావాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. ఏమని ఒకసారి చూద్దాం. దేవుడు మన గురించి చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. వీ ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈరోజు భూమి మీద మనం ఏమైనామంటే ఉప్పు అయి ఉన్నామన్నాడు. ఉప్పు గురించి మాట్లాడుతూ ఆయన ఇంకో మాట దాని కంటిన్యూషన్ మాట్లాడితే ఇలాగన్నాడు, ఉప్పు నిస్సారమైతే పనికిరాక ఏం చేస్తుందని మనుషుల కాళ్ళ చేత తొక్కబరుటకు అది వీధుల్లో పారవేయబడును. అవునా? ఇప్పుడు ఉప్పు దేనికి సాదృశ్యంగా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఒకటి విశ్వాసము, 2 పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మగా లేకపోతే మనం కూడా తీర్పుకి అప్పచెప్పబడతాం. ఎంత గొప్ప వాక్యం కలిగినా, ఎంత గొప్ప పని చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, అయినా కూడా నేను అంటున్నా, పరిశుద్ధాత్మ లేకపోతే సున్నా. ఆయన ఆత్మ కింద నడవకపోతే ఏ ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకో మాట చెప్తున్నాడు, గాడ్ గేవ్ దిస్ టు హిస్ సన్స్. ఈరోజు దేవుడు మనం ఏ భూమి మీద అయితే ఉన్నామో ఈ భూమిని దేవుడు ఆయన కుమారులకు ఇచ్చాడు. హి గేవ్ us దిస్ జ్యూరిడిక్షన్. ఈ భూమి అంతా దేవుడు మనల్ని పరిపాలన చేయడానికి ఇచ్చాడు. ఇస్తాను ఒక మాట అన్నాడు, ఓవర్ ఆల్ నేచర్, ఆల్ ది హ్యూమన్స్, ఆల్ లైఫ్ ఎవ్రీవేర్. భూమి మీద ఉన్న సమస్తాన్ని పరిపాలించడానికి దేవుడు ఆదాముని అవ్వని అక్కడ పెట్టాడు. నిజమేనా? ఒకసారి మనం చూద్దాం, చూడండి. యోహాను ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం దేవుడు రాశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకను పలికెను. దేవుడు మనం సృష్టించినప్పుడు ఏం పలికినట్టు? సమస్తాన్ని ఏలమని పలికాడు. అంటే భూమి మీద దేవుడు మనల్ని ఏలువారిగా పెట్టాడు. ఇంకో భాషలో మాట్లాడితే, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ us and God put us as a ruler on this earth. ఈ భూమిని పరిపాలించడానికి దేవుడు మనల్ని రూలర్గా చేశాడు. అయితే మీరు గమనించండి, వారు ఏదైనా తోటలో ఉండగానే రూలర్స్ బయటకు వచ్చిన తర్వాత దే వర్ రూల్డ్ బై సంథింగ్ ఎల్స్. వారిని వేరేది పరిపాలించండి. ఏదైనా తోటలో ఉండగా ఆదామంతా పరిపాలన చేశాడు. ఎందుకు పరిపాలన చేశారంటే, ఏదైనా తోటలో ఉండగా ఆదాము దేవుడు ఒక ఆత్మ కింద నడిచాడు, ఆత్మ యొక్క ప్రభావం కింద నడిచాడు. ఏదైనా తోటలో ఆదాము ఉండగా ఆదాముకి సింహాల్లో బడ్డి, పులుల్లో బడ్డి, ఏనుగుల్లో బడ్డి, జంతువులలో బడ్డి, ఆకాశ పక్షుల్లో బడ్డి, సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క జలచర రాశి ఆయనకి లోబడింది. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రభావం కింద ఉన్నారు. ఈరోజు దేవుడు మనల్ని ఎలాగ పెట్టాడంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని ఎలాగ పెట్టాడో ఇప్పుడు భూమి మీద దేవుడు మనల్ని అలాగే పెట్టాడు. అందుకని ఇలాగంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన వెళ్ళిపోతాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి నేను వెళ్ళిపోయాక ఆ వెలుగు మీ లోపలికి వచ్చి మీరు ఇక్కడ వెలుగై ఉంటారు. ఆయనలో ఏ వెలుగు కలిగి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ అనే వెలుగు, వాక్యం అనే వెలుగు. ఆయన వెళ్ళిపోతూ ఆ వాక్యం మనకిచ్చాడు. ఇప్పుడు ఆ వాక్యం మన లోపల నివాసం ఉంటే, ఆ వెలుగు మన లోపల ఉంటే, ఆ ఆత్మ యొక్క ప్రభావం కింద మనం ఉంటే, ఇప్పుడు మనమే ఈ లోకానికి వెలుగై ఉన్నాం. అవునా? ఇప్పుడు ఎవరు పరిపాలించాలంటే మనము కాదు, మనలో ఉన్న వెలుగు పరిపాలించాలి. పరిపాలించేది మనము కాదు, మనలో ఉన్న ఆత్మ పరిపాలించాలి. ఎప్పుడైతే ఆత్మ పరిపాలిస్తున్నదో, మనలో ఉన్న పరిశుద్ధాత్మల నాయకత్వం వహిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మలు నడిపిస్తూ ఉన్నాడో, మన దగ్గరికి గర్వము రాదు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? గర్వం రాదా? చూడండి, కొన్నిసార్లు మనం పెద్ద డయాస్ మీద కాసేపు నుంచొని మాట్లాడగానే ఎలాగనిపిస్తుంది చెప్పండి? ఒక్కోసారి మనం ఒక మంచి పాట పాడగానే 10 మంది చప్పట్లు కూడా ఎలాగనిపిస్తుంది? ఓహో, ప్రసంగం చేయగానే ఆహా ఓహో పాస్టర్ గారు అనగానే ఏమనిపిస్తుంది? నేను చెప్పనా, నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటే నీకేమనిపించింది? ఎంత సింపుల్. అవును, అంతే సింపుల్. ఇంత ఈజీ, అంతే ఈజీ. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు కాదు అక్కడికి పోయినదని. ఎప్పుడైతే నీకు ఆ సంగతి తెలిసినదో, నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. ఆయన యొక్క నాయకత్వం కింద నీవు నడిపించబడతావు. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుడు యొక్క నాయకత్వం కింద మాత్రమే నడిపించబడాలి. అప్పుడు మన దగ్గర గర్వము చేరదు. నువ్వు ఎంత పెద్ద అధికారం కలిగి ఉండు, నీ మీదకి గర్వం రాదు. కారణం ఏంటంటే నడిపించేవాడు దేవుడు, నీకు నాయకత్వం ఇచ్చినవాడు దేవుడు, నీలో ఉండి నాయకత్వం చేస్తున్నవాడు దేవుడు. నువ్వు నాయకుడు అనే పేరే లోపల ఉన్నవాడు దేవుడు. అంతా దేవుడిది అయినప్పుడు మనదేమున్నది? ఒక్కటి ఉన్నదండి, లోబడటం. నీ దగ్గరికి ఏమొచ్చినా నువ్వు ప్రభువుని గణపరచటం. నీ చేతికి ఏమందిచ్చినా నువ్వు ప్రభువుని గణపరచటం. నిన్ను ఎంతమంది ఎంత పైకెత్తినా నీవైతే నీ చేత్తో దేవుని పైకెత్తు. 100 మంది నిన్ను 10 అడుగులు పైకెత్తారు. ఆ 10 అడుగుల పైన నువ్వుండి నీ కుడి చేత్తో దేవుని పైకెత్తు. ఇప్పుడు ఎవరి పైన ఉన్నట్టు? దేవుడు పైన ఉన్నంతసేపు నువ్వు కూడా పైనే ఉంటావు. అది రహస్యం. ఈరోజు ప్రతిసారి ఆత్మ కింద నడిపించబడే అందరూ కూడా వాళ్ళు చేసే మొట్టమొదటి పని, చిట్ట చివరి పని దేవుని నామాన్ని పైకెత్తడం. ఏమా? అయితే గమనించండి, ఇక్కడ దేవుడు ఆదాముని రూలర్గా పెట్టాడు.
ఆదాముని దేవుడు యొక్క నాయకత్వం నడిపిస్తున్నాడు. అయితే నువ్వు ఎంత దేవుడు యొక్క నాయకత్వం నడుస్తున్నా అపవాది మాత్రం నువ్వు విడిచిపెట్టాడు. ఒక ప్రశ్న అడుగుతాను ఈరోజు, చెప్పండి నాకు, ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి లూసిఫర్ ఎందుకు రాలేదు? వినబట్టల్లా. ఇంటి యజమాని దగ్గరికి రాలేదు. ఎప్పుడు చెప్తున్నా ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సంగమా, మిమ్మల్ని ప్రేమించి ఒక మాట చెప్తున్నా. ఇంట్లో బలమైన వ్యక్తి మీద ఎప్పుడు అపవాది దాడి చేయడం. ఎవరి మీద దాడి చేస్తాడు? ఎవరు బలహీనత కలిగి ఉన్నాడో వాడి దగ్గరికి వాడు ముందొస్తాడు. వాళ్ళని వాడు ఎంచుకుంటాడు. వాడు బలహీనతల మొత్తాన్ని చూసి వాళ్ళ మీద వాడు రాయేస్తాడు. ఎప్పటిదాకా వాడు రాళ్ళేస్తాడు తెలుసా? ఆ దెబ్బ తగిలేదాకా. వాడు ఒకదానికి నువ్వు ఒకటి ఎదుర్కొంటావు. నీ జ్ఞానంతో ఎదుర్కొంటావు, నీ శక్తితో ఎదుర్కొంటావు, నీ బలంతో ఎదుర్కొంటావు. దాని తర్వాత నీ శక్తి నీ బలం అయిపోయింది, నీకు ఆత్మ నడిపింపు లేకపోతే వాడు నీ దగ్గరికి వచ్చి చేస్తాం ప్రయత్నాలకు నువ్వు పడిపోతావు. అబ్బో ఒకేసారి ఒకే మాటకి పడిపోలా. ఒక్కొక్క మాట వాడు జ్ఞానయుక్తంగా చెప్పే జవాబులకి, ప్రశ్నలకి సమాధానం లేక పడిపోయింది. కారణం ఏంటంటే ఆత్మ నడిపింపు లేక, ఆత్మ ప్రభావం కింద లేక. ఎందుకని ఈరోజు ప్రతి ఒక్కరిని చర్చికి రండి, ప్రతి ఒక్కరు రండి, ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు వర్తమానం వినండి అంటానికి కారణం ఏంటంటే నువ్వు విన్న వర్తమానం నీ మీద ప్రభావం చూపిస్తుంది. మీకు తెలియదు, మీరు ఇక్కడ నుండి కాసేపు కూర్చొని వెళ్తున్నప్పటికీ ఈ మాటలు మీ మీద ఎప్పుడో ఒకప్పుడు అది ప్రభావం చూపించాల్సినప్పుడు ప్రభావం చూపిస్తుంది. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలా. ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ఒక ఆత్మని మీతో పాటు ఉంచుతూ ఉన్నాడు. ఆయన ఒక వాక్యాన్ని మీతో పాటు ఉంచుతున్నాడు. ఆయన దూతలు మీకోసం పంపిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి మీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ వాడు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆదాము దగ్గర ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం కొరకు వాడు వచ్చాడు. ఆ పుస్తకం దొంగతనం చేయాలి. ఆ పుస్తకం ఉంటే ఆదాము దగ్గర నుంచి ఆ పుస్తకం తీసుకుంటే అది అధికారము కలిగిన పుస్తకము, శక్తి కలిగిన పుస్తకము, అది బలమైన పుస్తకము, మర్మములు ఉన్న పుస్తకము. ఆ పుస్తకం వాడికి కావాలి. దట్స్ వై హీ కేమ్ టు. అయితే ఆదాము దగ్గరికి వాడు పోలేడు. ఆ పుస్తకం ఉన్నది కాబట్టి, ఆదాము కానీ తెలుసు కాబట్టి వాడు ఆదాము దగ్గరికి పోలేడు. అది అవ్వ దగ్గరికి వస్తే అవ్వ వెనకాల ఆదాము రావాలి. అవ్వ పడిపోతే ఆదాము పడిపోవాలి. అప్పుడు ఆ పుస్తకం తీసుకోవచ్చు కదా. ప్లాన్ ఎలాగుంది? వాడికైతే ప్లాన్ బాగానే ఉన్నది. అయితే మీరు గమనించండి, Revelation chapter 5 వర్తమానంలో ఒక మాట ఉంది. బట్ ఆదామ్ అవర్ ఫాదర్ ఫర్ఫైట్ ఇట్ టు సాతాన్. ఆదాము అవ్వ చేత మోసగించబడ్డాడు. అవ్వ లూసిఫర్ చేత మోసగించబడ్డాడు. ఇప్పుడు అవ్వని ఆదాం వెంబడించాలి దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా. దేవుడు ఒక మాట చెప్పాడు, నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యని హత్తుకోనుము. ఇప్పుడు ఆదాముకు తండ్రి దేవుడే, ఆదాముకు తల్లి దేవుడే. ఆదాముకి దేవుడు చెప్పిన మాట, నీ భార్య కొరకు నన్ను విడిచిపెట్టి ఆమె హత్తుకోవాల్సిందే. ఇప్పుడు ఈమె తప్పు చేసింది, ఈమె పాపం చేసింది. ఇప్పుడు దీని కొరకు దేవుడిని ఆదాము విడిచిపెట్టాలి, కవ్వను అవ్వను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అది దేవుడు ఆదాముకి ఇచ్చిన మాట. ఆ మాటకి లోబడ్డాడు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో అంటాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడలేదు. ఇప్పుడు మోసపోయినది అవ్వ. ఎంత వెనకాల రావాల్సి వచ్చింది? ఆదాము తనకున్న దాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇంకో భాషలో మాట్లాడితే అవ్వ పాపము చేయకుండా ఉండాలి, అంతవరకే వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళుగా ఉంటారు. అవ్వ పాపం చేసింది, దాన్ని ఆదాము, దేవుడు ఆదామును పెట్టింది అవ్వకు విమోచకుడిగా. ఎప్పుడైతే దానిలో ఈయన కూడా భాగమయ్యాడో ఆదాము తను కలిగి ఉన్న పుస్తకాన్ని కోల్పోయాడు, ఆ గ్రంథాన్ని కోల్పోయాడు. ఈ గడి వర్తమానం చెప్పిన ప్రకారంగా అయితే ఆదాము అవ్వకు విమోచకుడు. అయితే ఇప్పుడు ఆదాము కూడా ఆ తప్పుల పాపంలో పడ్డ కారణం చేత ఆదాము విమోచకుడు అయి ఉన్నప్పటికీ ఆదాము వేరొక విమోచకుడు కొరకు ఎదురుదాల్సి వచ్చింది. ఆదాము కోల్పోయినది పుస్తకం కోల్పోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరు పాపంలో పడి బయటకు వచ్చేస్తా ఉన్నారో, అపరాధంలో పడి బయటకు వస్తున్నాడో, ఇప్పుడు లూసిఫర్ అనుకున్నది, ఆహా ఈ పుస్తకం నాకు దొరికి నేను తీసుకుంటే బాగుండదు కదా. అది ఆశ్చర్యం ఏంటంటే ఆ పుస్తకం మండుతూ ఉన్నది. అపవాది వాడు వచ్చి వాడు మురికి చేతుల్లో పట్టుకోవాలని చూసినప్పుడు వాడి మురికి చేతులు కాలిని, మురికి చేతులు కాలిని. కాబట్టి ఆ గ్రంథము తిరిగి గ్రంథకర్త ఎవరో ఆయన చేతుల్లోకి వెళ్ళింది.
చాలా మంది బయట ఇప్పుడు ఒక సీజన్ నడుస్తున్నది. ఏం సీజను? ఎందుకు చేస్తాను క్రిస్మస్ అంటే తెలియదు, పెద్ద స్టార్ పెట్టుకోవాలి. క్రిస్మస్ ఎందుకు అసలు? క్రీస్తు కిందకెందుకు వచ్చాడు? ఆ గ్రంథాన్ని విమోచించడానికి యోగ్యుడు ఎవడు లేడు, అందుకని క్రీస్తు కిందకు వచ్చాడు. ఆయన రక్తము కార్చినప్పుడు ఆ గ్రంథానికి విమోచనకి అధికారం కలిగి ఉంటాడు ఆయన. దాన్ని విడుదల, దాన్ని విప్పటానికి అధికారం పొందుకుంటాడు ఆయన. కాబట్టి దాన్ని విడిపించాలంటే ఆయన కిందకి దిగి రావాలి. ఆదామా పని చేస్తుంటే దేవుడు రావాల్సిన పని లేదు. ఆదామా పని చేయలేక దాన్ని కోల్పోయాడు కాబట్టి దేవుడు మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు దిస్ ఇయర్. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు రావటానికి ఒక ఉద్దేశం ఉన్నది. బట్ నాట్ టు సెలబ్రేట్ క్రిస్మస్. క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి యేసుక్రీస్తు రాలా. నిజంగా అదే పని చేయాలంటే దేవుడు డిసెంబర్ 25 క్రిస్మస్ అని బైబిల్లో రాయించలేడా? ఆయన ఉద్దేశం అది కాదు. క్రీస్తు నీ లోపలికి రావటం దేవుని ఉద్దేశం. పరిశుద్ధాత్మ నీ లోపలికి రావటము దేవుడు ఒక ఉద్దేశము. నువ్వు పరలోకానికి రావటం దేవుడు ఒక ఉద్దేశము. ఒక మాట మాట్లాడుకుందాం. పరలోకానికి వెళ్తే క్రిస్మస్ ఉందా లేదా? రోజు క్రిస్మస్. అక్కడ డేట్లు లేవు కదా. ఎందుకంటే ఎప్పుడైతే ఆదామవ్వలు పాపంలోంచి బయటకు వచ్చారో అప్పుడు మనము కాలజీవులుగా మారాం. అప్పటి నుంచే మనకి బర్త్డేలు, డెత్ డేలు ఉన్నాయి. అంతకుముందు ఏదేని తోటలో ఆదామవ్వలకి బర్త్డే లేదు, డెత్ డే లేదు. పరలోక రాజ్యంలో, నిత్య జీవంలో, కాబట్టి అన్నీ ఇక్కడే. ఎందుకంటే మళ్ళా మనము కాలము లేని జీవంలోకి పోతున్నాం. ఇప్పుడు కాల జీవుల్లోకి వచ్చాం, కాల చక్రంలోకి వచ్చి పడ్డాం మనం. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళబోతున్నాం. ఎప్పుడు వెళ్ళబోతామంటే ఆ గ్రంథము తెరవబడినప్పుడు, ఆ గ్రంథం విప్పబడినప్పుడు, దాని యొక్క మర్మము బోధించబడినప్పుడు. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ చేత యోహాను పద్మాసనం నుంచి పరలోకానికి కొనిపోయబడిన తర్వాత అక్కడ యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు యోహాను ఏడుస్తున్నాడు? ఇంతకీ గ్రంథం విప్పపోతే ఏడవటం ఎందుకు? ఆల్రెడీ యోహాను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు ఆయన. పరలోకంలో ఉన్న ఆయన ఏడవలసిన పని ఏంటి? గ్రంథం విప్పితే ఏంటి, విప్పపోతే ఏంటి? అయితే యోహాను పరలోకంలో ఉన్నాడు కానీ మళ్ళా కిందకి రావాలి ఆయన. మళ్ళా పైకి వస్తాడులే తెలియాలి యోహానికి. ఇప్పుడు పరలోకంలో ఉన్నాయన్నీ చూశాడు, బాగానే ఉన్నది. ఇట్లాంటి నేను పోగొట్టుకోకూడదు కదా. ఇది పోగొట్టుకోకూడదు అంటే ఎవడో ఒకటి గ్రంథం తెరవాలి. ఇది తెరిస్తే దాని లోపల నా పేరు ఉంటే నాకు హ్యాపీ. అది యోహాను ఒక్కడిది కాదండి. నిజంగా ఆత్మ కింద ఉన్న ప్రతి ఒక్కడు మూలిగే దాని కొరకే. ఆ పరిశుద్ధాత్మ యొక్క విడుదల కింద, ఆ విమోచన గ్రంథం కింద ఎవరు పేరైతే ఉన్నదో వారు నిజమైన ధన్యులై ఉన్నారు. వారు దేవుని యొక్క రాజ్యం చేరేవారై ఉన్నారు. వారు ఏడ్చే దాని కొరకే, వారు మూలిగే దాని కొరకే, వారు ప్రార్థించే దాని కొరకే, వారు కన్నీరు కాచే దాని కొరకే, వారు త్యాగము చేసేది కూడా దాని కొరకే. ఏ విధము చేతనైనను పునరుత్థానం ఉండాలని పౌలు ఎలాగ ఆశపడుతున్నాడో పరిశుద్ధాత్మ కింద ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యం చేరాలని ఆశపడతాడు. ఈరోజు మనం కలిగి ఉండాల్సింది అదే. నాకు దాని మీద ఆశ, దీని మీద ఆశ, అచ్చారాలు ఇచ్చారాలు, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమైనవే. ఎన్ని నువ్వు పొందుకున్నా ఒక దినం అన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క ఆత్మను పొందుకోవాల్సిందే. దాని కొరకు నువ్వు ఎంత ప్రయాస, ఎంత భారం కలిగి ఉన్నావు అది మాత్రం ఆలోచించి మిగతావన్నీ పక్కన పెట్టేస్తే పోద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. See, he wept bitterly, for he could find no man who was worthy to redeem it. ఏ ఒక్కడు అక్కడ యోగ్యుడిగా లేనందున యోహాను ఏడుస్తుంది. Amen. The man must be worthy to open the book or to see the book, to touch the book. ఆ పుస్తకాన్ని తాకటానికి, ఆ పుస్తకాన్ని తెరవటానికి యోగ్యుడైన వాడు కావాలి. ఆశ్చర్యం చూడండి. See, no one was able to take the book or to look on it or lose the seals. ఆ ముద్రలు విప్పటానికి, చూడటానికి, దాన్ని ముట్టుకోవటానికి ఏ ఒక్కడు అక్కడ యోగ్యులేడు. ఏ మనుషుడు లేడు. అక్కడ ఇంకో మాట ఉంది. నో మ్యాన్ ఇన్ హెవెన్, నో మ్యాన్ ఇన్ ఎర్త్, నో మ్యాన్ బినీత్ ది ఎర్త్, నో మ్యాన్ ఎవ్రీవేర్. భూమి కింద కానీ, భూమి మీద కానీ, పరలోకంలో కానీ యోగ్యుడు ఎవడు కనబడనందున. అందుకని యోహాను ఏడుస్తాడు. ఇంకొకటి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ పరలోక రాజ్యంలో దూతలు ఉన్నారా లేరా? మికాయేలు ఉన్నాడా? గాబ్రియల్ ఉన్నాడా? మాచిపత్రి ఉన్నాడా? మరి వాళ్ళు యోగ్యులు కాదా? ఎందుకు కాదండి? ఎందుకు యోగ్యులు కాదు? ఆ వాక్యంలో మర్మం మనకు అర్థమైతే వాళ్ళు యోగ్యులు ఎందుకు కాదు తెలుస్తుంది.
అక్కడ ఒక మాట ఉంది, గాబ్రియల్ వాజ్ వర్తి. గాబ్రియల్ యోగ్యుడే, షూర్. సంబడి ఎల్స్ వాజ్ వర్తి. ఇంకా అక్కడ చాలా మంది యోగ్యులు ఉన్నారు. మైకేల్ మైట్ హ్యావ్ బీన్, మైకేల్ కూడా వర్తియే. హీ మైట్ హ్యావ్ బీన్ వర్తి టు డూ ఇట్. అది చేయడానికి యోగ్యుడే. అయితే ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? ఆ పుస్తకం పరలోకానికి సంబంధించింది కాదు. ఎక్కడ సంబంధించింది? రైట్. దేవుడు భూమిని సృష్టించేమన్నాడు? ఎవరిని ఏలమన్నాడు? ఆయన దూతలు ఏలమని చెప్పలేదు, ఆయన నిన్ను నన్ను ఏలమన్నాడు. కాబట్టి ఆ పుస్తకం ఎవరికి సంబంధించినది? ఆ పుస్తకం ఎవరు తెరవాలి? మనుష్యుడే తెరవాలా. ఏ ఒక్కడు తెరవడానికి వీల్లేదు. దానికి మర్మం ఏంటి తెలుసా? హీ నెవర్ డిస్గార్డెడ్ ఏంజల్స్. రిమెంబర్, దిస్ ఎర్త్ వాజ్ నాట్ గివెన్ టు ఏంజల్స్. ఈ భూమి దూతలకు ఇవ్వబడలా, మనుషులకి ఇవ్వబడింది. కాబట్టి ఈ భూమిని స్వతంత్రించుకునే అధికారం ఎవరికి ఉండదంటే మానవులకి మాత్రమే. ఇప్పుడు అధికారం దేవుడు మానవులకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు కూడా మానవుడు కావాల్సి వచ్చింది. ఎందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మానవుడిగా అంటే, ఆయన కూడా భూమి మీద అధికారం పొందుకోవాల్సి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన సిలువ మోయాల్సి వచ్చింది? అధికారం పొందుకోవాలి. ఎందుకు సిలువ మరణ పొందాల్సి వచ్చింది? అధికారం పొందుకోవాలి. ఎందుకు ఆయన తిరిగి లేవాలి? అధికారం పొందుకోవాలి. ఎందుకు ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడాలి? అధికారం పొందుకోవాలి. ఎందుకు ఆయన రక్తం కాచాలి? అధికారం పొందుకోవాలి. భూమి మీద యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద రోమా సైనికుల యొక్క కొరడా దెబ్బలు పడతా ఉంటే అపవాది అనుకుంటున్నాడు, ఓ నేను విజయం సాధించా, ఇది పని అయిపోయింది, రక్తం మొత్తం పోతున్నది, ఇక రక్తం వల్ల ఏం ప్రయోజనం లేదు, దేవుడు కుమారుడే కొట్టబడతా ఉన్నాడు, రక్తం కాచబడతా ఉన్నాడు, ఆయన మృతి చెందుతాడు అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఈ సంఘటన జరుగుతూ ఉంటే, ఆయన ఒంటి మీద కొరడా దెబ్బలు పడతా ఉంటే, రక్తం కాచబడతా ఉంటే, ఆయన సిలువను మోస్తా ఉంటే, పరలోక రాజ్యంలో ఇంకొకటి సంఘటన జరుగుతూ ఉంది. Something is happening in the heaven. You know what is going to happen there? అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? పరలోక రాజ్యంలో ఈ గ్రంథము తెరవటానికి యేసుక్రీస్తు అధికారం పొందుకుంటున్నాం. సో ఎందుకు ఆయన ఇక్కడ కొట్టబడ్డాడు? అక్కడ అధికారం పొందుకోవటానికి. ఎందుకు ఆదాము పుస్తకం పోగొట్టుకున్నాడు? వేరే వాడిగా క్రీస్తు భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి ఆయన అధికారం పొందుకోవటానికి. ఆ అధికారం పొందుకోవటానికి ఆయన తన శరీరం అప్పగించాడు. మనం కొద్దిసేపు ప్రార్థన చేయడానికి శరీరం అప్పగించలేకపోతున్నాం, కొద్దిసేపు ఉపవాసం చేయడానికి శరీరం అప్పగించలేకపోతున్నాం, కొద్దిసేపు ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి శరీరం అప్పగించలేకపోతున్నాం, ఆదివారం చర్చికి రావటాన్ని శరీరం అప్పగించలేకపోతున్నాం. కానీ క్రీస్తు అయితే తన శరీరాన్ని దెబ్బల కొరకు అప్పగించాడు, గాయముల కొరకు అప్పగించాడు, కొరడా దెబ్బలకు అప్పగించాడు, చేతలించుకోవడానికి, ఉమ్మివే పట్టడానికి, కొట్టడానికి కూడా అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు విమోచన గ్రంథము తెరవటానికి, అధికారం పొందుకోవటానికి. Praise the Lord. He is able to. Amen. See, he never discarded angels. Remember, this earth was not given to angels. ఈ భూమిని దేవుడు దూతలకు ఇవ్వలేదు, కానీ ఇట్స్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మ్యాన్. మానవులకి ఇది వారసత్వంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన కూడా మానవుడు కావాల్సి వచ్చింది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుడు మనల్ని దూతల కన్నా కొద్దిగా తక్కువ వారిగా చేసి. ఇప్పుడు దేవుడు కన్నా దూతలు తక్కువ, మనము దూతల కన్నా తక్కువ. ఇప్పుడు దేవుడు ఎక్కడి దాకా వచ్చాడు మన కోసం? దూతల కన్నా తనను తాను తగ్గించుకున్నాడు. తన దగ్గర పనిచేసే వారి కన్నా తనను తాను తగ్గించుకొని కిందకి వచ్చింది. దేనికంటే మనల్ని పైకి తీసుకుపోతాడు. ఇప్పుడు ఆయన ఎందుకు తగ్గించుకోవడం అంటే ఆయన కోసం కాదు, నా కోసం తగ్గించుకున్నాడు. ఎందుకు నా కోసం తగ్గించుకున్నాడు? నేను పడిపోయిన దూతలకి తీర్పు తీర్చాలంటే దేవుడు నన్ను దూతల కన్నా పైకి హెచ్చించాలి. అంటే ఆయన స్థానంలోకి నన్ను తీసుకెళ్ళాకే నేను తీర్పు తెచ్చగలుగుతా. కాబట్టి నేను ఇక్కడ నుండి తీర్పు తెచ్చలేను. నేను తీర్పు తీర్చాలని దేవుడికి ఆశపడినట్లయితే దేవుడు నన్ను ఆయన స్థానంలో పెట్టాలి. దాని కొరకు ఆయన కిందకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన్నమాట. మన ఇంట్లో చిన్నప్పుడు చిన్నపిల్లలు కొట్టుకుంటా ఉన్నప్పుడు, బాగా చిన్నపిల్లలు కొట్టుకున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు కొట్టుకుంటున్నారు. వాడు కింద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడ్చే పిల్లడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? త్వరగా చెప్పండి కొంచెం. ఇంకో కుర్చీలో కూర్చున్నారు, ఏం చేస్తారు? వాళ్ళు ఏదో అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి ముందు లేవాలి, ఆ తర్వాత వాడి దగ్గర నడవాలి. వాడు కింద పడుకొని ఉన్నాడు, నేల మీద పొర్లి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీ మోకాలు కింద కొంచాలా, వాడిని కింద ఉన్నవాడిని తీసుకోవాలా, మీరు ఎత్తుకోవాలా, మళ్ళీ అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇదే దేవుడు చేసింది. అదే దేవుడు చేసింది. తప్పిపోయింది మనము, పడిపోయింది మనము, జారిపోయింది మనం, ఏడుస్తుంది మనం. ఆయనేమో పరలోక రాజ్యంలో ఉన్నాడు. మన దగ్గరికి రావటానికి ఆయన అన్నిటిని వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మనం తీసుకొని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళబోతా ఉన్నాడు. దీని కొరకు దేవుడు కిందకి దిగి వచ్చాడు.
కాబట్టి భూమి ఇచ్చింది ఆయన మానవులకే, దీన్ని పరిపాలించాల్సింది మానవులే. ఇక్కడ పడిపోయింది మనమైతే మళ్ళా మనం తిరిగి నిలబెట్టడానికి దేవుడే కిందకి దిగవచ్చు. ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తున్నది, ఆశ్చర్యమైన మాట. ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని తిరిగి కడుతున్నాడు అన్నాడు. ఏంటి పరిపూర్ణమైన మానవ స్వరూపం అంటే? ఏదైనా తోటలో ఆదాము అన్నాడు. ఏదైనా తోటలో ఆదాము ఏదైనా తోటలో వచ్చి బయటికి రావడానికి పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కొత్త స్వరూపం కట్టట్లా, మన పోలిక చొప్పున మన స్వరూపములో. ఏ స్వరూపము? పరిపూర్ణమైన మానవ స్వరూపము, దేవుని స్వరూపము. ఇప్పుడు ఆ దేవుని స్వరూపంలో ఆదాముని కట్టాడు. ఇప్పుడు ఆ ఆదాము పడిపోయాడు కాబట్టి దేవుడు మళ్ళీ తిరిగి నిలబెడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా కడుతున్నాడంటే మరొక మహోన్నత కళాఖండంగా కడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని తిరిగి ఆదాముగా కడుతున్నాడు, తిరిగి అవ్వగా కడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడే మళ్ళా తిరిగి మన లోపలికి రావాలి. కాబట్టి లోకం యొక్క ప్రభావం నీ మీద ఉండగా దేవుడి యొక్క ఆత్మ ప్రభావం నీ మీద ఉండదు. ఆయన యొక్క ఆత్మ ప్రభావం నీలో ఉంటే లోకం యొక్క ప్రభావము నీ మీద ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద, నాయకత్వం కింద నడవాలని దేవుడు మనందరి జీవితంలో ఆశపడతాం. కొంచెం చిన్న మాట చెప్తాను ఇక్కడ. యోహాను పరలోక రాజ్యం వెళ్ళాడు. చాలా మంది అంటున్నారు, సమ్వన్ సెడ్ బికాజ్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ నాట్ వర్తీ. యోహాను తనను తాను యోగ్యుడు కాదు అనుకున్నాడు, అందుకని ఏడుస్తున్నాడు అన్నాడు. తనను తాను యోగ్యుడు కాదని ఏడవటం కాదు, అక్కడ యోగ్యుడు ఎవడు లేనందున. తర్వాత యోహాను పరిశుద్ధాత్మ కింద అక్కడ ఉన్నాడు. యోహాను పొరపాటు పట్టడానికి అవకాశం లేదు. See, the man was under the influence of the Holy Ghost. పరిశుద్ధాత్మ ప్రభావం కింద ఉన్నాడు. He could not make an error like that. ఎవరో అన్నట్టుగా పరిశుద్ధాత్మ కింద ఉండగా నువ్వు తప్పు చేయలేవు. వారు ఏదో అన్నారని నువ్వు తప్పు చేయలేవు, వారు ఏదో అన్నారని నువ్వు పొరపాటు చేయలేవు. ఎందుకంటే ఆత్మ నీతో పొరపాటు చేయనివ్వడు, ఎప్పుడు నేను పొరపాటు చేయనివ్వడు. ఇట్ వాజ్ నాట్ హిమ్ నాట్ ఓన్లీ వర్తీ, హీ కుడ్ ఫైండ్ నో బడీ వర్తీ. నేను యోగ్యుడిని కాని అడవల ఏ ఒక్కడు యోగ్యుడు లేనందున. ఎందుకంటే అక్కడ మాట పలకబడింది, పరలోక రాజ్యంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఏ ఒక్కడు యోగ్యుడు లేనందున. అందుకే ఆయన ఏడుస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం. ఏడుస్తూ ఉండగా నా ఏడుపు ఇంకా పూర్తి కాకముందు ఒక మాట అన్నది. సో జస్ట్ దెన్ హీ సెడ్ an elder came forth, or a strong angel came forth and said, weep not, for the lion of the tribe of Judah is there. Is worthy to open the seal. యోధా గోత్రం సింహం ఉన్నాడు. ఆ సింహము ఈ గ్రంథము తెరవడానికి యోగ్యుడు అని అక్కడ ఒక ఆయన కేక పెట్టాడు. Praise the Lord. బైబిల్ చెప్తా ఉంది, ద రూట్ ఆఫ్ డేవిడ్ హీ వాస్ ప్రివైల్డ్. దావీదు వేరు చిగురు, యోధా గోత్రం సింహము, ఆ ముద్రల గ్రంథం తెరవటానికి అధికారము కలిగి ఉన్నాడు. ప్రివైల్డ్, జయశాలి, జయము పొందెను. ఏం జయం పొందనంటే కాంక్వెరడ్, విజయము సాధించి అన్నిటిని దాటుకొని వచ్చును. ఎప్పుడు? సిలువ మీద కొట్టబడినప్పుడు, భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు, ఈ రక్తమాంసం ఉండగా ఆయన సమస్తాన్ని జయించాడు. ఇన్ అదర్ వర్డ్స్, హీ ఈస్ వర్తీ టు టేక్ ది బుక్. ఇంకో రకంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ గ్రంథము తెరవటానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యోహానికి ఆయన ఏం చెప్పాడు? యోధా గోత్రపు సింహము ఉన్నది ఇక్కడ, నువ్వు భయపడమాక. ఎక్కడుంది ఆ సింహము? అది అక్కడ సింహాసనం కూర్చున్నది. ఆ సింహాసనం చూస్తే అక్కడ సింహం కనబట్టలేదు, కానీ ఈయనకు గొర్రెపిల్ల కనబడింది. ప్రైజ్ ది లార్డ్. సింహం ఉండాలి కదా, సింహం ఉన్నది అని చెప్పింది. ఆ పెద్దలు ఏం చెప్పాడు? ఇదిగో సింహం ఉన్నది, యోధా గోత్రపు సింహము, అధికారం కలిగి ఉన్నాడు, ఆయన యోగ్యుడు, ఆయన ఓపెన్ చేస్తాడు, అది అక్కడే ఉన్నాడు చూడు అంటే యోహానుడు పక్క తిరగగానే వధించబడినటువంటి గొర్రెపిల్ల కనబడింది. యోహాను అంటున్నాడు, ఐ నో దిస్ ల్యామ్. నాకు ఈ గొర్రెపిల్ల తెలుసు. ఎప్పుడు తెలుసు? భూమి మీద నేనుండగా ఈ యోహాను అంటున్నాడు, నాకు ఇంకొక యోహాను తెలుసు భూమి మీద, ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మేము నీవేనా క్రీస్తు అంటే ఆయన అన్నాడు, నేను కాదు, అదిగో లోక పాపం మోసుకొని పాము దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లే కదా. ఆ రోజు నేను గొర్రెపిల్ల చూస్తున్నాను, ఆ రోజు మేము భూమి మీద ఈ గొర్రెపిల్ల వెంబడించున్నాము. ఐ నో దిస్ ల్యామ్ ఆఫ్ గాడ్. ఈ గొర్రెపిల్ల తెలుసు. ఇప్పుడు యోహానికి అర్థమైనది, ఓకే, ఆ గొర్రెపిల్ల ఆ రోజు కిందకు వచ్చినది ఈ పుస్తకం తెరవటానికి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అయితే మేము సరైన వాక్యం వెంబడించాము, మేము సరైన వర్తమానికుడిని వెంబడించాము, మేము పొరపాటు చేయలా. అక్కడ మేము ఆ రోజు తప్పిపోతే ఇక్కడ తప్పిపోయి ఉండేవాళ్ళము. మమ్మల్ని దేవుడు ముందుగానే ఎంచుకొని అక్కడ భూమి మీద ఉండగానే తప్పిపోకుండా మా కొరకు ఒక సరైన వర్తమానికుడిని పంపించి మాకు ఎవరో మార్గం చూపించి ఆ గొర్రెపిల్ల ఎవరో తెలియజేశాడు.
మమ్మల్ని తప్పిపోయి కూడా కాపాడా ప్రభువా, మళ్ళా మేము నియోజక చేరి ఉన్నాము. అయితే సింహం కనపడలా. మరి ఆ పెద్దల్లో పొరపాటు పడ్డాడేమన్నా? ఆ పెద్దలకు తెలుసు పాత నిబంధనలు ఈయన యోధగోత్ర సింహం అని. ఈ యోహానికి ఏం తెలుసు? ఈ గొర్రె పిల్ల తెలుసు. ఆ పెద్దల వాడికి ఏం తెలుసు? జరగబోయేది ముందుగానే తెలుసు. ఈయనకేం తెలుసు? చూసింది తెలుసు. మేము ఏమి చూసామో, మేము విన్నామో, ఏమి కళ్ళారా చూచుతామో, ఏది మా చేతితో ముట్టుకున్నామో యోహాను సాక్ష్యం ఇస్తున్నాం ప్రకటన గ్రంథంలో. మేము చూసిన వాటినే మేము మీకు సాక్ష్యం ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. So John was expecting to see a lion, but he could not able to see a lion. Instead of lion, he saw the lamb. Praise the Lord. ఈయన మొత్తం ఎదిగాడు, లయన్ ఎక్కడుంది. అదే అంటున్నా, వాక్యము నీకు బయలుపరచబడిన తర్వాత నువ్వు ఆత్మ కింద నువ్వు ఉన్నాక నువ్వు పొరపాటు చేయలేవు, పొరపాటు ఆలోచన చేయలేవు. దేవుడు నీకు సర్వసత్యం బయలుపరుస్తాడు. He will reveal everything before you and he will reveal everything for you. నీ ముందు సమస్తం బయలుపరుస్తాడు, నీ కొరకు ఆయనే బయలుపరుచుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడే లెట్ ద హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ us టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ మనల్ని వాక్యము నిమిత్తము ప్రభావము కలిగించి నడిపించును గాక. వాక్యము నిమిత్తము. ఈ మధ్య కొద్దిమంది కలుస్తున్నప్పుడు, కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారి లోపల ఉన్నవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు బయట చెప్పేది కాదు, ఇప్పుడే చెప్తా ఉన్నాను నేను. అది నా వరకు నాకు అలా ఉంచేవాడిని. పరిచయంలో అది ప్రమాదకరమైనది. దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి, డబ్బులు వస్తాయి. అది ప్రమాదకరమైనది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా స్థానిక సంఘాలు ఎవరికి తెలియదు ఎప్పుడు కానీ. దీన్ని ఎప్పుడు ఇక్కడ నేను చెప్పింది లేదు. బయటంతా జరుగుతూ ఉంది పరిచర్య అంతా. అయితే ఈ మధ్య సంగతి అక్కడ తెలుసుకొని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కొద్దిమంది పిలిచేవాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పింది ఏదో చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలా తయారైందంటే ఈ బాబాల దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు కూడా వస్తున్నారు. పాస్టర్ గారు మా గురించి చెప్పండి. ఏంటిది? నా గురించి చెప్పండి. పాపం వచ్చితే ఫోన్ పాస్టర్ గారు వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటే చెప్పండి అసలు నా గురించి. ఇదేంటిది? మీకు ఒక రహస్యం చెప్తా. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ అవసరాలు తగ్గట్టుగా, నీ కోరికలు తగ్గట్టుగా పనిచేయడు. అసలు దేవుడు అంటే భయం ఉండి వాటి అడగ ముందు. ఇది ఎలాగైందంటే ఈ సోది చెప్పేవాళ్ళగా తయారైంది. వాళ్ళని కూర్చోబెడతారు కదా, వాళ్ళు ఏమంటారు అసలుకి? వాళ్ళ పేరేంటి? సోది అంటే అర్థమేంటి తెలుసా మీకు? ఏం పని లేకపోతే ఖాళీ కూర్చొని ముచ్చట్లని సోది అంట. అది. ఇంకో సంగతి చెప్తా. వాట్సాప్ అంటే ఏంటి? సోదే. వాట్సాప్ అంటే అర్థం ఏంటి తెలుగులో చెప్పండి. ఏంటి అర్థం వాట్సాప్ అంటే? ఏం సంగతులండి. సోది అంటే ఏంటి? కొద్దిమంది ఫోన్ చేస్తారు, చెప్పు ఏం సంగతులు అంటే అర్థం ఏంటి? ఆడు మాట్లాడేవాడు సోదోడని, ఈయనేవాడు సోదోడని. ఎప్పుడైతే ఏంటి సంగతులు అంటే ఫోన్ పెట్టేయండి. ఎందుకంటే ఆడినితో సోది పెట్టాడని అర్థం. అర్థమైనదా? ఎంత ఘోరం అయ్యారంటే పొద్దున్న మెసేజ్లు వస్తున్నాయి, హ్యాపీ సండే, హ్యాపీ మండే, రోజు వస్తుంది. ఏంటిది? వాడి దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ఇది చెయ్యదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్మ నిన్ను పొరపాటు పడనీయడు. అందుకని నువ్వు అన్నిటి కొరకు నువ్వు పరిశుద్ధాత్మ అడగద్దు. వాక్యము నిమిత్తం నిన్ను నడిపించుతానికి పరిశుద్ధాత్మ అడుగు. పిచ్చి పిచ్చి వాటిని నువ్వు తీసుకొచ్చి దేవుని ముందు పెట్టద్దని. దానివల్ల నువ్వు అవమానపడతావు, దేవుడు ఎప్పటికీ అవమానపడతావు. ఏది అడగాలో దేవుడు నీకు తెలియాలి. నిజమేనా? చూడండి, ఒక మోయిసా కూడా చెప్పే, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇదేంటిది? వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్, ప్రభువా నువ్వు నాకు వరకు పరిశుద్ధాత్మ పంపించు, ఆ వాటర్ బాటిల్ నా దగ్గర రావాలా, నేను తాగాలి ప్రభువా అని నువ్వు ఎంత అరిస్తే ఆ బాటిల్ దగ్గరికి వస్తుంది. ఎందుకని? మరి పరిశుద్ధాత్మ లేదా? ఉన్నది. అది రాదా? రాదు. ఎందుకు రాదు?
ఎందుకంటే దేవుడు నీకు కాలు ఇచ్చాడు, చెయ్యి ఇచ్చాడు. ఆ చేతితో తీసుకో, బాడీలో మోత్తయ్యి తాగు. ఇది దేవుడికి ఇచ్చాడు. దీనికి నువ్వు పరిశుద్ధాత్మ అడగక్కర్లా. ఎందుకంటే కొన్ని నువ్వు చెయ్యాలి, చెయ్యక నువ్వు బద్ధకం పడి అడిగితే దేవుడు ఇవ్వడు. నువ్వు పరలోక రాజ్యం పోవడానికి నీ వల్ల కాదు కదా, అది మోత తీసుకొని బాడీ కదా తాగటానికి. దేవుడు ఒక ఆత్మని ఇవ్వాలి, నడిపించాలి, పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. దానికి దేవుడు కావాలి. అంటే దేనికి పరిశుద్ధాత్మ కావాలి, దేనికి ఆయన నాయకత్వం కావాలి నీకు తెలియాలి. దాని కొరకే అంటే వివేచన మనకు కావాలి. ఆ వివేచన ఇచ్చేవాడు కూడా పరిశుద్ధాత్ముడు. గమనించాలి. లెట్ ద హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ అస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నిమిత్తము దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నడిపించను గాక. ఈరోజు మనకి అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యంగా కావాల్సింది సి అండ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. వేరే దేని ద్వారా నువ్వు నడిపించబడద్దు, దేవుని యొక్క ప్రభావం కింద నువ్వు ఉండద్దు. దానికి ఇంకో కారణం ఉన్నది. హీ వాంట్స్ యూ టు యునైటెడ్ అండర్ ద స్పిరిచువల్ కింగ్డమ్, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కలిగిన ఆయన యొక్క ఆత్మరాజ్యములో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మ కిందకు వచ్చావో నువ్వు ఆయన ఒక రాజ్యంలో ఉన్నావని అర్థం. ఆ రాజ్యం ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. సి వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో ది వరల్డ్ బికమ్స్ డెడ్ టు యూ. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాక లోకము నీకు చచ్చిపోయిందిగా ఉంటుంది. నాలో లోకం బతికి ఉందంటే, బతుకుతూనే ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. నువ్వు వాక్యం వినొచ్చు, వర్తమానం వినొచ్చు, నువ్వు చాలా వరకు జీవించవచ్చు, అయితే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కావాల్సినంత అర్హత నువ్వు పొందుకోలేదు. కాబట్టి మనం ఇంకా ఆగొద్దు, ఇంకా ముందుకు పోవాలి. ఇంకా లోకం మనలో ఉన్నది అంటే దాన్ని మనం దాటాలి. అండ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద బాప్టిజం ఆఫ్ ది హోలీ గోస్ట్. నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం నువ్వు పొందుకుంటావు. అది పొందుకున్నాక లోకంలో ఉన్న సంగతుల్లో చచ్చిపోయి ఉంటుంది. ఏంటి చచ్చిపోవటం అంటే దాని యొక్క ప్రభావము నీ మీద ఉండదు. గతంలో మీకు చెప్పే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఆ డెడ్ బాడీని తిడితే ఎలాగుంటుంది? మళ్ళీ తిరిగి తిడుతుందా? దాన్ని ఎగతాళి చేస్తే దాన్ని ఎక్కిరించండి, దాన్ని అనండి, ఈ నెనాలని అనండి, తిరిగి సమాధానం ఇస్తుందా? మరి మనమైతే వాళ్ళు ఏమనక్కర్లా, చూస్తేనేమంటాం? ఏం చూస్తున్నా చెప్పు. నేనేంటో తెలుసా నీకు? కోప్పడకండి. ఇళ్లలో ఏదైనా అన్నప్పుడు ఒక్కోసారి భార్య ఏం చేస్తాం, ఏం లేక ఒక చూపు చూస్తుంది. చూస్తుందా లేదా? ఏం చేస్తాం అప్పుడు? ఏం చూస్తున్నా, నేను లేచానంటేనా? నేను అంటున్నాను, చూసి నా దగ్గర లేదు, అన్న నీ దగ్గర, ఇద్దరి దగ్గర పరిశుద్ధాత్మ లేదు, పో. ఏం చేయాలి ఇప్పుడు? లోకంలో చచ్చిపోలేదు మనం ఇంకా. ముందు అక్కడ చావండి, ఇక్కడ బతుకుదాం. దాంట్లో చస్తే ఇక్కడ బతుకుతాం. లోకపు సంగతుల్లో మనము చచ్చిపోవాలా? ఏది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటానికి రుజువు అయ్యి ఉన్నది. ఏంటి రుజువు అంటే, లోకపు సంగతులు కనిపించగా దాని నుంచి నేను దూరం అయిపోవాలి. దాంట్లో ఒక మాట చెప్తాను. మనం చచ్చిపోవాలంటే లోకల్లో ఉన్న వాటిలోంచి చచ్చిపోవాలంటే మనం లోకల్లో ఉన్న వాటి కొరకు చచ్చిపోతాం. అంతేనా? అందం అంటే మాస్టర్ గారు మా ఇంట్లో అన్నిటికన్నా పెద్దగా ఉండాలా? అద్దం ఉండాలా? లోపల ఎన్ని ఉండాలి ఐటమ్స్? అద్దం ముందు జుట్టు కోటి ఉండాలి, మూతి కోటి ఉండాలి, కళ్ళ కోటి ఉండాలి, కనుమంలో ఒకటి, కాలుకి ఏళ్ళకి ఒకటి, చేతి ఏళ్ళకి ఒకటి. ఇంకొక దెయ్యం తిరుగుతుంది. ఏం దెయ్యం అంటే ఒక్కొక్క గోరికి ఒక రంగు వేసుకు తిరుగుతుంది దెయ్యం. మామూలు దెయ్యం కాదు ఇది. 7 దెయ్యాలు మాకు దగ్గర, మరి దగ్గర 10 దెయ్యాలు ఉన్నాయి. ఎందుకని? 10 గోళ్ళు 10 రంగులు చెప్పనా? అంటే నీకు ఒక దాని మీద నిలకడ లేదంటానికి నీలో ఉన్న 10 దెయ్యాలు రుజువు. అంతేనా కాదా? ఎందుకని? ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. అబ్బా ఇన్ని రంగులు వేసాను చూసావా? ఈ దెయ్యం ఇంకో దెయ్యం, ఆ దెయ్యం అంటే అబ్బా భలే ఉంది, నేను కూడా ఎట్టేస్తా. 2 దెయ్యాలే. ఇక నేనేమంటాను, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం నీకుంటే వాక్యంతో నువ్వు పోల్చుకుంటావు, కానీ లోకంలో ఉన్న దెయ్యపు సంగతులతో పోల్చుకుంటావా? ఖచ్చితంగా పోల్చుకో. అందము మోసకరము, మోసం చేసేది అపవాదే. కాబట్టి నువ్వు దేనికి పడిపోకూడదంటే అపవాదికి నువ్వు ముందు పడు. అంతేనా? అసలు ఏంటారు, గోల్డ్ పెంచుకునేది ఎవరు? వినపడలా? ఎవరికి లేవా గోల్డ్? ఇట్ట ముచ్చుకుంటారు ఇప్పుడు. చూడండి అందరూ, అమ్మ దొరికింది, ఎక్కడ చూసింటాడు బా. ఎవరు చూడక్కర్లేదు, మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, చూసేవాడు ఉన్నాడా లేదా? కాబట్టి ఏం చేద్దాం? గోల్డ్ నెయిల్ కట్టలు ఉన్నాయా లేవా? ఏంటి నెయిల్ కట్టర్ అంటే? నీ లోపలికి దెయ్యం రాకుండా కత్తిరించడానికి దేవుడు ఇచ్చిన ఒక వస్తువు. కాబట్టి అది పెరగగానే ఏం చేయాలా? అది సంగతి. ప్రార్థన కూడా అంతే.
ఆ ఉపాధి లోపల రాగానే నువ్వు ప్రార్థన చేసి అప్పుడే కత్తిరించి అది బయటికి పోతుంది. ఆ ప్రార్థన చేయక గోళ్ళు కత్తిరించక దెయ్యాలు లోపలికి వచ్చి పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే ఇప్పటిదాకా ఎలా ఉన్నామో తెలియదు, ఎప్పటి నుంచి మాత్రం దేవుడిని నడిపించాలి. సి వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చావో ద వరల్డ్ బికమ్స్ డెడ్ టు యూ. లోకము నీకు చనిపోయిందిగా, మృతమైనదిగా ఉంటుంది. అండ్ యు ఆర్ ఫీల్డ్ విత్ ద బాప్టిజం ఆఫ్ ది హోలీ గోస్ట్. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. దెన్ యు ఆర్ ఏ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్. అప్పుడు నువ్వు క్రీస్తులో నూతన వ్యక్తుడు. అయితే ఈ పూట అన్నిటికన్నా మంచి ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్తా ఉన్నా. ద డెవిల్ ఈజ్ ఎ పర్సన్ హ్యాస్ టు స్టే అవే ఫ్రమ్ యూ. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావో నీవు ఒక శక్తిని కలిగి ఉంటావు. ఏంటి ఆ శక్తి అంటే, అపవాది లేదంటే చెడ్డ వ్యక్తి నీ దగ్గరికి రాలేడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు చెడ్డోడు నీతో ఫ్రెండ్షిప్ చేయలేడు. అది సంగతి. అది నీ వల్ల కాదు, నీలో ఉన్న ఆత్మ వల్ల వాడు దూరం అవుతాడు. ఎందుకంటే వాడు లోకంలోకి పోతామంటే నువ్వేమంటావు, వాడిని వాక్యంలోకి రమ్మని లాగుతావు. నిజం చెప్పనా, నిజంగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక చెడ్డని కూడా బానీయుడు వాక్యంలోకి లాగాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు వాడు పారిపోతాడు. అమ్మో వీడితో ఉంటే డేంజర్, అపాయం కాడని. ఎందుకని? పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి పక్కనోడు చెడ్డోడైనా కూడా వాక్యం వినిపించాలని ప్రయత్నిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సి ద డెవిల్ హీస్ ఎ పర్సన్ హ్యాస్ టు స్టే అవే ఫ్రమ్ యూ. కాబట్టి అపవాది నుంచి దూరంగా ఉంటాడు. సేమ్ టైం యు ఆర్ అండర్ గాడ్స్ డొమైన్. దాని ఒక అర్థం ఏంటంటే నువ్వు దేవుడు యొక్క రాజ్యంలో ఉన్నావు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే దేవుడు యొక్క రాజ్యంలో ఉంటాడు. యు ఆర్ ఏ న్యూ క్రీచర్. పరిశుద్ధాత్మ చేత నీవు నూతన జీవై ఉన్నావు. ద హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ టు ద ఎంప్టీ ప్లేస్ అండ్ ఫిల్ ఇట్ అప్. నీ హృదయం ఎప్పుడైతే ఖాళీ చేసుకున్నావో, దేవుడికి నువ్వు సమర్పించుకున్నావో, దేవుని లోపలికి వచ్చి ఆయన ఒక ఆత్మతో నిన్ను నింపిన కారణం చేత నీ హృదయం అంతా ఇప్పుడు ఖాళీ లేదు, కానీ ఆ ఖాళీ పాత్రని ఆత్మతో నింపున్నాడు. కాబట్టి అప్పుడు నువ్వు దేవుడి యొక్క మంచి పరిపాలనలో, వాక్యము కింద, దేవుడి యొక్క నాయకత్వంలో, ఆత్మ యొక్క ప్రభావం కింద ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. See, you can't hide anything. నువ్వు ఏమీ దాచిపెట్టలేవు. అంతేనా? ఇప్పుడు మన గోర్ల సంగతి బయటకు వచ్చింది. అయితే అంట నీ హృదయం సంగతి ఆయన ముందు ఎప్పుడో బయటకు వచ్చింది. వాట్ యూ కెన్ డూ? యూ కాంట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు నువ్వు ఏమీ దాచిపెట్టలేవు. వెన్ గాడ్ హ్యాస్ కమాండెడ్ ఇట్, దేవుడు ఇది చెయ్యి అని నీకు చెప్పిన తర్వాత నువ్వు అది చేయకపోతే ఖచ్చితంగా దేవుడికి అది బయలుపరచబడుతుంది. కాబట్టి ఆయన ముందు నువ్వు దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఇట్స్ గాడ్ టు ఒబే గాడ్. దేవుడు ఏదైనా చెప్పాక దానికి నువ్వు లోబడవలసి ఉన్నావు. ఆమేన్. వెన్ గాడ్ గివ్స్ హిస్ కమాండ్, దేవుడు ఏదైనా చేయమని చెప్పిన తర్వాత నువ్వు అది చెయ్యాలి, దానికి లోబడి ఉండవలసి ఉన్నావు. అందుకని దేవుడు అంటాడు, ఆయన ఒక సంఘము విల్ హ్యావ్ ఏ చర్చ్ వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ రింకిల్. ఏ మచ్చ ముడత లేని సంఘాన్ని దేవుడు ఎలా కలిగి ఉంటాడు అంటే, ఆయన ముందుగా ఆత్మనిచ్చిన దాన్ని బట్టి ఆ ఆత్మని తీసుకున్న సంఘము తనను తాను కడుక్కొని తనను తాను శుభ్రం చేసుకొని ఏ మచ్చ ముడత మరక లేకుండా సిద్ధపడి ఆయన ముందుకు వచ్చింది. కాబట్టి అందుకని దేవుడికి ఆ నమ్మకం, నేను కలిగి ఉన్న సంఘము మచ్చ ముడత లేదు సంఘం అని చెప్పి దేవుడు ముందుకు ఎరుగున్నాడు. ఇట్ విల్ హ్యావ్ టు ఒబే. దేవుడు చెప్పిందని తప్పక పాటించాలి. ఎందుకంటే వాక్యము సెలవిచ్చింది, నువ్వు పాటించి తీరవలసింది. ఎందుకని ప్రత్యేకించి ఈ రోజే లేదా ఈ కాలంలో మనం ఈ వర్తమానం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, వీఆర్ సో క్లోజ్ టు ద కమింగ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు యొక్క రాకడికి చాలా దగ్గరలో మనం ఉన్నాం. See, this has to put us in action, reverence and humility. నువ్వు తగ్గింపు కలిగి యథార్థమైన హృదయంతో దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు తీసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ముందు కలిగి ఉండాల్సిన తగ్గింపు, దీనత్వం. అంతేనా? ఎప్పుడైతే మనం దీనత్వంలో కలిగి లేమో దేవుని యొక్క వాక్యం నీ మీద పనిచేయలేదు. నీ జీవితాన్ని దేవుడు తీసుకోలేడు, నీ ఆత్మని దేవుడు తన స్వాధీనంగా తీసుకోలేడు. నువ్వు ఎంత దీనుడిగా అయితే దేవుడు నీ లోపల నివాసం చేయడానికి అంత ఎక్కువగా ఇష్టపడతాడు. ఈరోజు దీనత్వం మనకి అన్నిటికన్నా ప్రాముఖ్యం కావాలి. ది పిల్లర్ ఆఫ్ ఫైర్ విండికేటెడ్ అమాంగ్ us again. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన అదే పరిశుద్ధాత్మ, అదే అగ్నిస్తంభము ఈ రోజు మళ్ళా మన మధ్యలో మనం నడిపిస్తూ ఉన్నాం. అదే పరిశుద్ధాత్ముడు అదే అగ్నిస్తంభంగా నడిపిస్తూ ఉన్నాడు. సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఆయన రాకడ సూచనలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. వీఆర్ సో క్లోజ్ టు ద కమింగ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు యొక్క రాకడకు మనము చాలా దగ్గరగా ఉన్నాం.
ఎందుకు ఈ కాలంలో మనం ఒక ఆత్మ యొక్క ప్రభావాన్ని కలిగి ఉండవాలంటే రాకడికి దగ్గరికి వచ్చాం. నేడు రేపు రాకడ అంటున్నాం, ఆయన వస్తాడు, ఆయన మనం వెళ్ళిపోవాలంటున్నాం. ఎందుకు మనకి ఇప్పుడు ఆత్మ ప్రభావం కావాలి? ఒక మాట మనం విందాం. వెన్ గాడ్ గేవ్ క్రైస్ట్ హిస్ బ్రైడ్, ఎప్పుడైతే దేవుడు క్రీస్తుకి ఆయన ఒక వధువునిచ్చాడో, ద స్పిరిట్ గేవ్ ద ఫ్లెష్ ద బ్రైడ్, ఆత్మ శరీరం కలిగిన వధువునిచ్చినది. ఆమేన్. హి వాస్ పంచ్ పియర్స్ in the side under his heart, and water, blood and spirit came forth. ఆ రోమా సైనికుడు ఆయన పొడిచినప్పుడు, పక్కడెం కింద పొడిచినప్పుడు అక్కడ నుంచి నీరు, రక్తము, ఆత్మ కూడా బయటకు వచ్చింది. ఆమేన్. దట్ బికేమ్ ఫ్లెష్ ఆఫ్ హిస్ ఫ్లెష్. అక్కడ ఎక్కడైతే వధువు బయటకు వచ్చింది ఆయన లోపల నుంచి, అప్పుడు ఆయన శరీరంలో మనం కూడా శరీరం అయ్యాము. ఆదాము అవ్వతో అంటున్నాడు, నా శరీరంలో శరీరము, నా మాంసముల మాంసము, నా ఎముకల్లో ఎముక. ఇప్పుడు మనమేమయ్యాము? ఆ శిలువ మీద కొట్టబడ్డాక ఆయనకైనా 7వ పెద్ద గాయం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత నీరు వచ్చింది బయటికి, రక్తం బయటకు వచ్చింది, ఆ తర్వాత ఆత్మ బయటకు వచ్చింది. ఆయన శరీరాన్ని పెద్దగా కేకబెట్టి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అప్పుడు మనమేమై ఉన్నాం చూడండి, ఫ్లెష్ ఆఫ్ ఫ్లెష్, ఫ్లెష్ ఆఫ్ హిస్ ఫ్లెష్. ఆయన మాంసంలో మనం మాంసం అయ్యాం, అండ్ బోన్ ఆఫ్ హిస్ బోన్స్, ఆయన ఎముకల్లో మనము ఎముకయ్యాం. కాబట్టి ఈరోజు వధువు ఎవరంటే వాక్యములో వాక్యము, వధువు ఎవరంటే ఆత్మలో ఆత్మ. ఈరోజు క్రీస్తు కలిగిన ఆత్మ, క్రీస్తు కలిగిన వాక్యము వధువు కలిగి ఉన్నది. ఆదాములో నుంచి ఎలాగైతే అవ్వ బయటికి తీయబడిందో, అలాగే భూమి మీద ఈరోజు ఉన్న దేవుని యొక్క సంఘం అంతా కూడా సిలువలో కొట్టబడిన క్రీస్తు నుంచి బయటికి తీయబడింది. ఎందుకు మనకి ఇప్పుడు ఆత్మ కావాలి? మన దగ్గర శరీరం ఉన్నది, లేదా మన దగ్గర మాంసం ఉన్నది, మన దగ్గర ఎముక ఉన్నది. ఈరోజు కావాల్సిన నడిపించే ఆత్మ. నడిపించే ఆత్మ ఇచ్చినప్పుడు పరిపూర్ణం అవుతుంది. ఏదైనా తోటలో అవ్వ దగ్గర అదే ఆత్మ లేక ఆమె పోగొట్టుకున్నది. ఆదాము కలిగిన పుస్తకాన్ని ఈరోజు దేవుడు ఎవరికి ఇచ్చారంటే వధువై ఉన్న సంఘానికి ఇచ్చాడు. ఇక ఈమె పడిపోయే ప్రసక్తే లేదు, ఈమె పడిపోవడానికి అవకాశమే లేదు. వీ ఆర్ ది ఫ్లెష్ అండ్ బోన్. ఈరోజు మనమే ఆ మాంసము, ఆ ఎముకై ఉన్నాం. ది బ్రైడ్ విల్ బి ద ఫ్లెష్ అండ్ ది బోన్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు క్రీస్తులో నుంచి వచ్చిన ఆ ఎముక, ఆ మాంసము, ఆ రక్తము ఎవరంటే వధువై ఉన్నది. అందుకని దేవుడు వధువుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరించదని. ఎందుకని ఆత్మ కావాలంటే, ఆత్మ లేకపోతే తప్పిపోతాం, ఆత్మ ప్రభావం లేకపోతే మనం తప్పిపోతాం, వాక్య ప్రభావం లేకపోతే మనం తప్పిపోతాం. ఆ ప్రభావాన్ని మనం నిరంతరము కలిగి ఉండటానికే దేవుడు ప్రతి ఒక్కరికి, ఈ నెవర్ మెన్షన్ జెండర్, ఆయన స్త్రీ పురుష భేదం చెప్పటల్లా సర్వశరీరుల మీద. బుక్ ఆఫ్ జోయల్ ఈ స్పోక్ అబౌట్ ఇట్. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు, సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరించను. ఇప్పుడు ఎందుకని ఆయన ఆత్మను అందరికి అనుగ్రహిస్తున్నాడు అంటే, ఆయన అంటున్నాడు చూడండి, బాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరు, ప్రభువైన యేసుక్రీస్తు బాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను వరము ఇవ్వబడెను. ప్రతి ఒక్కరికి, ఆయన దగ్గరికి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఆత్మనిస్తున్నాడు, ఆత్మ నడిపింపునిస్తున్నాడు, ఆత్మ యొక్క ప్రభావం వారికి ఇస్తున్నాడు. ఏ ఒక్కరూ మనం కోల్పోవద్దు. ఎందుకంటే ద వర్డ్ బై ద వర్డ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. లేఖనము, ప్రతి ఒక్క లేఖనము ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నది. వి సీ ద ప్రామిస్. మనం ఆయన ఇచ్చిన వాగ్దానం చూస్తున్నాం. ద లాస్ట్ డేస్ హి వుడ్ పవర్ హిస్ స్పిరిట్ అపాన్ ఆల్ ఫ్లెష్. సర్వస్త్రీల మీద ఆత్మను కుమ్మరించదను అన్న మాటను మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఆత్మను పొందుకున్నవాడే ఆయన నావాడు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఒక ఆత్మను మనం అందరం పొందుకొని నడిపింపు కింద నడుపుతాం. వాళ్ళు బెస్ట్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం.